ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైపోతుందో ఏమో, ఏ అపాయం వచ్చి పడుతుందో ఏమో, ఏ నష్టం వచ్చి పడుతుందో ఏమో, నా కుటుంబం ఏ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సింది వస్తుందేమో అని ఉదయకాల సమయంలో ఆందోళనలో, గలిబిలిలో, భయంలో ఉన్నావా? ఏది కాదు. దేవుడి ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం ఇచ్చి నేను బలపరచాలని ఆశపడుతున్నాడు. కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మొదటిగా నీకు ఏ అపాయం రాదంట. రెండవది, ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదంట. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఈ వాగ్దానం నా కొరకే దేవుడిస్తున్నాడు, నా కుటుంబం కొరకే దేవుడిస్తున్నాడు అని నువ్వు విశ్వసించి ప్రతిరోజు నీ ప్రార్థనలో ఏ అపాయము రాకుండా, నా ఇంటికి లేదా నా గుడారమునకు ఏ తెగులు సమీపించకుండా మమ్మల్ని అందరినీ సంరక్షించి కాపాడి భద్రపరిచి క్షేమముగా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే ఏ అపాయము నీకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ కుటుంబీకులకు రాదు. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానం మనందరి జీవితంలో స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభువా ఏమైపోతానేమో, నా కుటుంబం ఏమైపోతుందేమో భయపడుతూ బాధపడుతున్నారో వారందరిలో ఉన్న భయమును, బాధను తొలగించి వాగ్దానానికి ప్రభువా వారసులుగా చేసి విశ్వాసంతో నమ్మి పొందుకునే వారుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.